చూద్దామండి. కర్ణాటక నుంచి వైదేహి రాస్తున్నారు. దత్తాత్రేయుని గురువు అని ఎందుకంటారు? ఆయనకి ఉన్న ప్రత్యేకమైన నామం ఏదైనా ఉందా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యేకమైన నామం, ఆయన్ని గురుదేవా అని పిలుస్తారు. ఈ గురుదేవా అనేటటువంటి పదము ఆయనకి తప్ప ఇంకా ఎవ్వరికీ లేదు. యోగము మొత్తము అందించినటువంటి ప్రప్రథమ గురువు యోగశాస్త్రానికి దత్తాత్రేయ స్వామి వారే. ఆయన నుంచే ఈ యోగమంతా కూడా రావటం జరిగింది. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారిని అందరము గురువు అనాలి. యోగం ఆయనే ఇచ్చారు కాబట్టి ఈ గురుదేవ అనేటటువంటి పదము అసలు మీరు తలుచుకోకుండా ఆయన్ని ఇలా గురుదేవ అంటే సాధారణంగా ఆయన అనుగ్రహం కలగడం చాలా కష్టం. కానీ గురుదేవ అని ఎవరు ప్రయోగం చేస్తారో వాళ్ళకి వెంటనే సాక్షాత్కరిస్తాడు. ఆయన్ని గురువు అంటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, బ్రహ్మదేవుడు చక్కగా ఆయన ఒక 5 రకాలైనటువంటి సృష్టి ఆరంభం చేసేటప్పుడు మాయ ఉంటేనే కదా ఈ సృష్టిలో మొత్తం అంతా నడిచేది. కాబట్టి తమస్సు అనేటటువంటి దానితో మొదలుపెట్టి మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అని 5 రకాలైనటువంటి ఒక మాయని సృష్టించాడు. ఆ మాయ ఎంత బలం అంటే పుట్టడంతో బ్రహ్మగారిని ఆవరించేసింది. మొత్తము బ్రహ్మగారిని ఈ మాయ మొత్తము ఆవరించింది. ఆవరించేటప్పటికీ ఆయనకి వేదమంతా మర్చిపోయాడు. అసలు భగవంతుడు వేదాన్ని మర్చిపోయాడు. బ్రహ్మదేవుడు మర్చిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏమిటి నాకు వేదం గుర్తు రావట్లేదు అని అటు ఇటు తిరుగుతూ రేణుకాదేవి దగ్గరికి వెళ్తాడు. రేణుకాదేవి దగ్గరికి వెళ్ళి రేణుకాదేవి యొక్క ప్రార్థన చేస్తే, ఆవిడ దత్తాత్రేయుడిని ఆహ్వానం చేస్తే, ఇదిగో ఈవిడే అష్టమూర్తి స్వరూపమని ఆ తల్లిని చూపించి ఒక్కసారిగా ఆయన ధ్యానము చేయటము, ఆ రూపము చూడడంతో ఆయన నుంచి, అనఘాదేవి నుంచి అమ్మవారిలోకి ఈ పూర్తిగా వేదము వెళ్ళడం, ఆ రేణుకాదేవి దర్శనంతో మళ్ళీ ఒక్కసారిగా బ్రహ్మదేవుడికి వేదాలన్నీ గుర్తొచ్చినాయి. కాబట్టి బ్రహ్మదేవుడు ఎవరి నోటిలో నిత్యము వేదం ఆడుతుందో ఆయన వేదాన్ని మర్చిపోతే మళ్ళీ పునః వేదాన్ని ఇచ్చారు. కాబట్టి ఈయనని గురుదేవా అనేటటువంటి సంబోధన చేయటం జరుగుతుంది. ఆయనే గురువు, అందుకనే ఆయన గురువు. యోగశాస్త్రం ఇచ్చింది ఆయనే. మనకి బ్రహ్మగారికి సృష్టి చేసినప్పుడు మాయ వచ్చి వేదం మర్చిపోతే వేదాన్ని ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆయన్ని గురువు అనడము, గురుదేవా అనడము అనే సంప్రదాయం. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి భాగ్యలక్ష్మి రాస్తున్నారు. దత్తాత్రేయుడికి కూడా అవతారాలు ఉన్నాయా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దత్తాత్రేయ స్వామి వారు ఆయన ఎప్పుడూ నిత్య నిరంతరము నిర్మలంగా తిరుగుతూనే ఉంటారు. ఆయన ఉండగానే ఆయన జ్ఞానావతారం. దత్తాత్రేయ స్వామి వారి అవతారం మిగతా అవతారాల్లాగా నృసింహ అవతారంలాగానో దశావతారాల్లాగానో కాకుండా 21 అవతారాల్లో విష్ణుమూర్తి ధరించినటువంటి జ్ఞానావతారమైన 6వ అవతారము దత్తాత్రేయ స్వామి వారు. ఈ దత్తాత్రేయ స్వామి వారు ఆయన అవతరించడమే కాకుండా ఈ గురు పరంపర అంటే ఎవరెవరిని గురువుగా చూసినా మనము ఆ గురుస్వరూపం అంతా దత్తాత్రేయుడే, దీంట్లో అనుమానం అక్కర్లేదు. అయినప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించేట్టుగా మనకి శ్రీపాద శ్రీవల్లభుడిగా, నృసింహ సరస్వతిగా, అనేక మంది యోగులుగా, రకరకాలైనటువంటి రూపాల్లో, అది కాకుండా 64 అవతారాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారికి 64 రూపాలు, 64 రకాలైనటువంటి విగ్రహ శైలులు, 64 తత్వాలతోటి కూడినటువంటి అవతారాలు. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారికి చాలా అవతారాలు ఉన్నాయి. ఆయన విష్ణువాంశ సంభూతుడు, అలా కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వము కలిగినటువంటి వారు. కాబట్టి ఆయన అవతారాలు అనన్య సామాన్యమైనటువంటివి. అనేక అవతారాల్లో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క ధర్మం కోసం ఆయన వినియోగించారు. అందుకనే మన అదృష్టం ఏమిటంటే, ఎప్పుడో కృతయుగంలో ఉద్భవించినటువంటి దత్తాత్రేయుడు ఈ మధ్య కాలంలోనే శ్రీపాద శ్రీవల్లభుడిగా, ఆ తర్వాత నృసింహ సరస్వతిగా, ఇంకా అనేకమైనటువంటి యోగులుగా, మనకి ఎంతోమంది యోగుల పేర్లు చెప్పుకోవచ్చు. అంతమంది యోగులుగా ఆయన అంశతోటి ఆయన ఉద్భవించటం జరిగింది. అయినప్పటికీ ఇవాళకి దత్తాత్రేయ స్వామి వారు ఆ మూల రూపముతోటే సహ్యాద్రి పర్వతాల్లో సంచరిస్తూ ఉన్నారు. ఆ సహ్యాద్రి పర్వతం అంత సుభిక్షంగా ఉండడానికి నాకు భక్తితోటి చక్కగా ఈ సహ్యాద్రి పర్వతాలన్నింటినీ కూడా చూపించినటువంటిది భక్తి టీవీ కృష్ణా పుష్కరాల సమయంలో. అక్కడ పుష్కరం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ స్వామివారి యొక్క
యొక్క నరసోబా వాడి ఈ తత్వాన్నంతా కూడా నిజంగా, అందుకని నేను ఎప్పుడు భక్తి టీవీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మొదటిసారి నేను ఈ ఛానల్ ద్వారా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ దత్తక్షేత్రము, ఆ సహ్యాద్రి పర్వతాలు, ఆ వైభవము, ఆ కృష్ణమ్మ ఉద్భవించినటువంటిది, ఆ గోదావరి తల్లి ఉద్భవించినటువంటిది అంతా కూడా ఈ దత్తాత్రేయ స్వామి వారికి సంబంధం ఉన్నటువంటి ఈ పూర్తి ఈ పర్వతములోనే ఇప్పటికీ సహ్యాద్రి పర్వతాల్లో స్వామివారు ఉన్నారు. ఆయన ఉంటూనే అవతారాలని మనకి స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. అది ఆయన ప్రత్యేకత.